బ్రో ప్యారడైజ్ సాంగ్ రిలీజ్ అయిందిగా, కొత్త సాంగ్ ఎట్లుంది బ్రో? బీజిఎం అంతా బాగానే ఉంది. దాంట్లో మళ్ళీ ఆ టైటిల్ కూడా ఆ పాటలో రావటం కొంచెం కొత్తదనంగా ఉంది. ఇప్పుడు మామూలుగా పాట అంటే నార్మల్ గా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ దీంట్లో టైటిల్ కూడా రావటం ఒక కొత్తదనంగా అనిపించింది. బీజిఎం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే ఇది శ్రీకాంత్ తోదల సెకండ్ మూవీ కదా నాని గారితో, ఏ విధంగా ఉంటుంది అంటే దీంట్లో మోర్ వైలెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆల్రెడీ ఆ పాటలో బీజిఎం బట్టే ఫుల్ వైలెన్స్ అర్థమైపోతుంది, రక్తాలతో అభిషేకం చేస్తున్నట్టే ఉంటుంది. ఆ నాని గారు ఆ గెటప్ చూస్తాం కూడా ఒక డిఫరెంట్ గెటప్ అయితే కనపడుతుంది. ఆ జుట్టు అదంతా కూడా ఒక పెద్ద రక్త చరిత్ర అయితే సృష్టిస్తారు నాని ఈసారి అనిపిస్తుంది. బట్ ఆ గెటప్ తోటి ఇప్పుడు ఆయన ఉన్న ఇది తోటి ఆడియన్స్ లో చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకు ముందు అట్లా హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి థియేటర్ లో రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. అలా ఏమన్నా అయ్యేలా కనిపిస్తుందా? అది అయిపోయి అంటే దాంట్లో వాళ్ళు ఫస్ట్ ప్రమోషన్ చేసేటప్పుడు కానీ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కానీ కొంచెం మిస్టేక్ల వల్ల అక్కడ పోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది వేరేగా పోస్టులు పెట్టడం అలా తగ్గుతుంది తప్ప క్యారెక్టర్గా ఇప్పుడు మనోడు ఏంటంటే ఆయనకంటూ ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు జనాల్లో. ఆయన ఒక చేతి మీద ఒక టాటో వేసుకున్నా లేకపోతే ఒక లుక్ రిలీజ్ చేసిన ఒక పెద్ద హైప్ అయితే వచ్చేస్తుంది జనాల్లో. కానీ అలాంటి హైప్ ఉన్న పర్సన్ ఈ దీంతో సక్సెస్ అయిపోతాడు. మళ్ళీ దీంట్లో మొత్తం సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఉన్నారు, మోహన్ బాబు గారు కానీ, మన సంపు బర్నింగ్ స్టార్ సంపు కానీ, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. అంటే వాళ్ళందరిని పెట్టడానికి వాళ్ళకు కీ రోల్స్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో మూవీలోకి వచ్చేసరికి. అంటే యాక్చువల్ గా ఆయన వదిలిన కటౌట్ కి వాళ్ళ తీసుకున్న ఆర్టిస్టులకి సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళేమో కామెడీ అండ్ ఫ్యామిలీ దీనికి సెట్ అవుతారు. ఇక్కడ చూస్తేనేమో ఆయన కటౌట్ చూస్తేనేమో ఏదో అందరిని చంపేసేటట్టు రక్తం తాగేసేటట్టు అలా ఉంది. అసలు ఎలా సింక్ అయ్యిద్ది అన్నదే మంచిగా అంటే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న కథలకి భిన్నంగా ఉంటుందని అనుకోవచ్చు. దానికి సంబంధం ఉండదు అనుకుంటున్నాను. అంటే ఒక డిఫరెంట్ సినిమాలో చూస్తే ట్రైలర్ చూస్తే ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ చూసినా లేకపోతే ఇప్పుడు సాంగ్ చూసినా కూడా కంప్లీట్ వైలెన్స్ ఉంటుందని అనిపిస్తుంది మూవీలో. ఈ వైలెన్స్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతవరకు కరెక్ట్ అవుతాయి? ఫ్యామిలీ కూడా సెట్ అవ్వాలి కాబట్టి సంపూర్ణేశ్ బాబు వీళ్ళు కూడా ఉన్నారు. సో ఆ కథను ఎలా తీసుకెళ్తాడు అన్నది సినిమా చూస్తే అర్థమైంది. అది అంటే ఈ మూవీ తోటి నాని పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోతాడంటారా? అంటే అల్లు అర్జున్ లాగా లేదంటే ప్రభాస్ గారి లాగా వెళ్ళిపోతాడా, ఒక సినిమా ఢీకొంటాడా అని నేను చెప్పను బ్రో. కంటెంట్ బాగుందా జనాలు తీసుకెళ్లిపోతారు ఆటోమేటిక్ గా, బాగోలేదో మనం ఏం చేయలేం. అది రైట్. నాని గారి కొత్త మూవీ ప్యారడైజ్ నుండి సాంగ్ రిలీజ్ అయిందిగా, చూసారా సార్? ఎలా ఉంది సార్? చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో నాని గారిని శ్రీకాంత్ వదిల గారు దసరా మూవీతో ఓ అద్భుతమైన మాస్ హీరోగా తీర్చిదిద్దారు. నిజంగా నానిని అంత అగ్రెసివ్గా చూసే అవకాశం మనకు వస్తుందని ఎప్పుడు ఊహించలేం మనం. శ్రీకాంత్ గారు మాత్రం అతన్ని ఏ రకంగా మలిచారో నాకైతే అర్థం కాదు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత ఒక మనకి నాని అంటే ఎలాగో ఒక మధ్యతరగతి అబ్బాయిలాగా ఓ చక్కటి కుటుంబ కథా చిత్రాలు తీసుకుంటూ వెళుతున్నటువంటి అతన్ని ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మర్గా ఈ సినిమాతో తీర్చిదిద్దారు. ఇప్పుడు ప్యారడైజ్ మూవీతో ఓ సాంగ్ రిలీజ్ చేసే సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. సాంగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే శ్రీకాంత్ వదిలి గారు మాత్రం ఆయన నడిపించే విధానం, సినిమాని నడిపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కథనం, ఆ స్క్రీన్ ప్లే నూతనత్వాన్ని ఉట్టిపడేలా చేస్తూ ఉంటాడు. ఖచ్చితంగా నాని గారికి ఈ సినిమా ఓ బ్రహ్మాండమైన పాన్ ఇండియా మూవీగా నిలుస్తుందని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఇది మరో దసరా అవుద్దా అనుకుంటున్నాను. దసరా కాదండి, దసరా కాదు. దసరా అంటే వాస్తవంగా మనకి ఇలా ఉంది. ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ అవుతుంది. నాని గారికి మధ్య 2-3 సినిమాలు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఆయన పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ఈ ప్యారడైజ్ మూవీతో ఆయన అనుకున్నది శ్రీకాంత్ వదిలి మాత్రం చేసి తీరుతాడు. అంటే ఇట్లా మోహన్ బాబు గారు కూడా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది కదా. అవును, ఇట్లా పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా పెట్టుకోవచ్చు సార్? మోహన్ బాబు గారి పర్ఫార్మెన్స్ మనకు తెలియంది కాదు. ఆయన మరి ఏ రకమైన పాత్ర చేశారో నాకు తెలియదు. కానీ మా వయసు వాళ్ళకి ఎక్కువగా మోహన్ బాబు గారు యాక్టింగ్ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత మంచి పర్ఫార్మర్. ఆయన సినిమాలు చేయకపోవడం మా దురదృష్టం. నిజంగా మోహన్ బాబు గారు పాత్ర చేస్తే ఇప్పుడున్న వాళ్ళు చాలా మంది తట్టుకోలేరు. ఆ విధంగా చేయగలుగుతాడు. ఆయన దగ్గర అంత చక్కటి పర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఆయన సినిమాలు మానేసి మమ్మల్ని నిరాశపరిచాడు. మళ్ళీ ఈ సినిమాతో వస్తున్నట్టున్నాడు. కంబ్యాక్ అనుకోవచ్చు కాదు, వచ్చాడా కొట్టాడా మామూలుగా ఉండదు కొడితే. కాబట్టి ఈ ప్యారడైజ్ మూవీతో
మాకు ఆ లోటు కూడా తీరుతుంది. కాబట్టి అందరికీ కూడా ఆ సినిమా ఒక అద్భుతమైన సినిమాగా నిలుస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి చాలా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు ఆ సినిమాని. మన తెలుగు ఆ పేరే చూడండి, డిఫరెంట్గా ఉంటుంది, ప్యారడైజ్ అని. కాబట్టి మన నాని గారిని, ఒక రామ్ చరణ్, అలాగే ఎన్టీఆర్ వీళ్ళ సరసను మనం చూడగలుగుతామేమో అనిపిస్తుంది. ఈ ప్యారడైజ్ సినిమా కానీ, తర్వాత ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాలు ఉన్నాయి, 2-3 సినిమాలు. ఖచ్చితంగా మన కోరికని, అంటే మన వాళ్ళు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈవేళ బాలీవుడ్లో కూడా మన సినిమా రిలీజ్ అవుతుందంటే వారు కూడా వారి సినిమాలు ఆపేసి తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది, వాళ్ళు మంచి కథతో, మంచి కథనంతో ముందుకు వస్తున్నారు. చాలా హైలీ టెక్నాలజీ వాడి వాళ్ళు ముందుకెళ్ళిపోయారు, ప్రపంచ స్థాయిని అందుకున్నారని భయపడి వారి సినిమాలు కూడా ఆపుకునే స్థాయికి మన తెలుగు సినిమా వెళ్ళింది. కాబట్టి ఈ సినిమాతో ఖచ్చితంగా ప్యారడైజ్ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టబోతున్నారు నాని గారు. దసరా మూవీ డైరెక్టర్ కూడా ఈ మూవీ డైరెక్టర్ ఇద్దరు ఒకటే కదా, అంటే దసరా మూవీ కన్నా బాగుంటా అంటారు. అంటే దానికి దీనికి తేడా ఉంటుంది. ఎందుకంటే ప్యారడైజ్ మూవీ ఓ డిఫరెంట్ స్టోరీ అంటున్నారు, పూర్తిగా మాకు తెలియదు. కానీ ఆ సినిమాకి కంపేర్ చేసుకోకూడదు. అది ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. ఖచ్చితంగా ఈ జోనర్లో చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు డైరెక్టర్ గారు. నాని కూడా అంత కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఖచ్చితంగా ఓ పెద్ద హిట్ కొట్టబోతున్నారు అనిపిస్తుంది. ట్రిపుల్ రామ్ చరణ్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ జపాన్లోకి వెళ్ళారు, పుష్పతో అల్లు అర్జున్ వెళ్ళాడు. సో ప్యారడైజ్ ఈ మూవీతో అల్లు అర్జున్ నాని గారు కూడా వెళ్తారా? వెళ్ళాలని కోరుకుంటాం. ఎందుకంటే వెళ్ళాలి. మన తెలుగు సినిమా ఇవాళ తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని తాకిందండి. వీళ్ళ అద్భుతమైన పేరు ప్రతిష్టలు. తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటే ఇండియాలో చాలా మంది తెలియజేది కాదు. ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే ఆ స్థాయికి వెళ్ళింది మన సినిమా. కాబట్టి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. అలా ఏమన్నా అయ్యేలా కనిపిస్తుందా? అది అయిపోయి అంటే దాంట్లో వాళ్ళు ఫస్ట్ ప్రమోషన్ చేసేటప్పుడు కానీ, అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కానీ కొంచెం మిస్టేక్ల వల్ల అక్కడ పోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యాన్సే కొంతమంది వేరేగా పోస్టులు పెట్టడం అలా తగ్గుతుంది తప్ప క్యారెక్టర్గా ఇప్పుడు మనోడు ఏంటంటే ఆయనకంటూ ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు జనాల్లో. ఆయన ఒక చేతి మీద ఒక టాటో వేసుకున్నా, లేకపోతే ఒక లుక్ రిలీజ్ చేసినా ఒక పెద్ద హైప్ అయితే వచ్చేస్తుంది జనాల్లో. కానీ అలాంటి హైప్ ఉన్న పర్సన్ దీంతో సక్సెస్ అయిపోతాడు. మళ్ళీ దీంట్లో మొత్తం సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఉన్నారు. మోహన్ బాబు గారు కానీ, మన సంపు బర్నింగ్ స్టార్ సంపు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. అంటే వాళ్ళందరిని పెట్టడానికి వాళ్ళకు కీ రోల్స్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంట్లో మూవీలో వచ్చేసరికి. అంటే యాక్చువల్గా ఆయన వదిలిన కటౌట్కి వాళ్ళ తీసుకున్న ఆర్టిస్టులకి సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళేమో కామెడీ అండ్ ఫ్యామిలీ వీటికి సెట్ అవుతారు. ఇక్కడ చూస్తేనేమో ఆయన కటౌట్ చూస్తేనేమో ఏదో అందరిని చంపేసేటట్టు, రక్తం తాగేసేటట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.